కష్టాలు ఏవైనా ఒంటరిగానే ఎదుర్కోవాలి. ఇక నిర్ణయాలు ఎప్పుడు కూడా నిశ్శబ్దంగానే తీసుకోవాలి. మన ప్రతి కదలికను బయటకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇలా అలా చేస్తే ఏం జరుగుతుందో మీకు తెలుసు. అర్థమైందనుకుంటా. బంధం అనేది నాదే కదా అని నిర్లక్ష్యం చేస్తే చెయ్యి జారిపోతుంది. ఇక నాకే సొంతమని పట్టు బిగిస్తే విరక్తి చెంది చచ్చిపోతుంది. గుర్తుంచుకోండి. ప్రతిదీ కూడా మనకు ముందే చెప్పి జరగదు. తప్పించుకునే అవకాశం అనేది అస్సలు ఉండదు. తట్టుకోలేనంత బాధ, తన్నుకు వచ్చే కన్నీళ్లు ఇక ఇవే తిరిగి చేరుకునే శక్తినిస్తాయి. ఇతరులతో పోల్చుకుంటూ నిన్ను నువ్వు తక్కువ చేసుకోకు. నీ పాత్రను నీ అంత అద్భుతంగా ఇంకెవరు పోషించలేరు. గుర్తుంచుకోండి. నిన్ను వదిలించుకోవడానికి తాను ప్రయత్నిస్తున్నప్పుడు తాను లేకుండా బ్రతకడానికి నువ్వు ప్రయత్నించు. అర్థమైందనుకుంటా. ప్రత్యాతాపం ప్రకటించడం అనేది దీనంగా క్షమాపణలు అడగడంలో ఉండదు, ప్రవర్తన మార్చుకోవడంలో ఉంటుంది. గుర్తుంచుకోండి. మనిషి కోరుకున్నది ఏదైనా పొందలేకపోతే ఎంతో బాధ పడిపోతాడు. కానీ కోరుకున్నది సులభంగా లభిస్తే దాని పట్ల నిర్లక్ష్యంగా ఉంటాడు. కాదంటారా? జీవితంలో అన్ని కోల్పోయినప్పుడు కోల్పోయిన వాటి గురించి ఆలోచించడం దేనికి? ఇక నుండి ఉన్న వాటి గురించి ఆలోచించడం మొదలుపెట్టు. ఇక ముందు కోల్పోకుండా ఉంటావు. అందరినీ విమర్శించేవారు ఎప్పటికీ మనశ్శాంతిగా జీవించలేరు. కానీ అందరినీ సరదాగా పరామర్శించేవారు నిత్య నూతన ఆనందంతో జీవిస్తారు. స్నేహం, ప్రేమ అనేది దీపం లాంటివి. వెలిగించడం చాలా సులభం, కానీ ఆరిపోకుండా కాపాడుకోవడంలోనే ఉంటుంది అసలైన గొప్పతనం. గుర్తుంచుకోండి. నీ జీవితాన్ని ఎవరితోనూ పోల్చుకోకు. ఎందుకంటే సూర్యుడు, చంద్రుడు పూర్తిగా వేరు వేరు. ఎవరి సమయం వచ్చినప్పుడు వారు ప్రకాశిస్తారు. ఎవరి విలువ వారిది. కాదంటారా? అనుమానాలు పెట్టుకొని అడ్డుకట్టలు కట్టుకోవడం కన్నా అసలు విషయం అడిగితే నువ్వు పడే అవమానం నిజమో కాదో తెలుస్తుంది కదా. కోపం వస్తే కొన్ని రోజులకు తగ్గిపోతుంది. అదే అవమానించుకుంటూ ఉంటే నీ మనశ్శాంతే పోతుంది. అలాగే మీ యొక్క బంధం కూడా పోతుంది. గుర్తుంచుకోండి. మనం లెక్కలోకి రావాలంటే కొన్నిటిని లెక్క చేయడం మానేయాలి. అర్థమైందనుకుంటా. గతంలో వెన్నుపోటు అనేది శత్రువులు మాత్రమే పొడిచేవారు. కానీ ఇప్పుడు మాత్రం మిత్రులతో పాటు ప్రేమించిన వాళ్ళు, సొంత వాళ్ళు కలిసి వెన్నుపోటు పొడవడం చూస్తున్నాం. అందుకే నీతో నువ్వు బ్రతుకు. ఇక్కడ ఎవరు కూడా నీవారు కారు. కాదంటారా? మనిషికి నిలబడడం తేలిక, పరిగెత్తడం కష్టం. అవునా? కానీ మనసుకి మాత్రం పరిగెత్తడం తేలిక, నిలబడమే కష్టం. ఇక ఎవరి మనస్సు అయితే నిలకడగా ఉంటుందో వారి యొక్క మనశ్శాంతిని ఎవ్వరు దూరం చెయ్యలేరు. గుర్తుంచుకోండి. ఈ ప్రపంచంలో కనిపించే నిజాల కంటే వినిపించే అబద్ధాలకే విలువ ఎక్కువ. కాదంటారా? ఈ కాలంలో నమ్మేంత మంచివారు లేరు, అలాగే నటన రాని అమాయకులు లేరు. జాగ్రత్తగా ఉండండి. గుర్తుంచుకోండి. ఒంటరిగా ప్రయాణించే వారికే బలమైన రెక్కలు ఉంటాయి. అర్థమైందనుకుంటా.
పంచదార తియ్యగా ఉందని ఎక్కువగా తినడం ఆరోగ్యానికి హానికరం. అలాగే మనుషుల మాటలు తియ్యగా ఉన్నాయి అని నీ బలాన్ని, నీ బలహీనతని అన్ని పంచుకోవడం కూడా నీ జీవితానికి హానికరమే. ఎందుకంటే నువ్వు అనుకున్నంత మంచివారు ఈ ప్రపంచంలో ఎవ్వరూ లేరు. గుర్తుంచుకోండి. నీకు బాగా దగ్గర వారు ఎవరో తెలుసా? నీకు ఎవరిని కలిసినప్పుడు ఆనందం కలుగుతుందో వారు కాదు. ఎవరిని కోల్పోయినప్పుడు బాధ కలుగుతుందో వారే నీ మనసుకు అసలైన దగ్గర వారు. ఎదురు పడితే ఎవరైనా పలకరిస్తారా? కానీ గుర్తుపెట్టుకొని ప్రతిరోజు పలకరించేవారు ఉండడం ఎంతో అదృష్టం. అలాంటి వారు చాలా తక్కువ మంది ఉంటారు. వారిని నిర్లక్ష్యం చెయ్యకండి. ఎదుటి వాళ్ళు నిన్ను నమ్మడం లేదు అని ఆలోచించడం కన్నా ఒకరిని నమ్మించాల్సిన అవసరం నాకేంటి అనుకో. నిన్ను నువ్వు గెలిచినట్లే. మోసానికి ఇంకా నమ్మక ద్రోహానికి చాలా తేడా ఉంది. మోసం అనేది అందరూ చేస్తారు, కానీ నమ్మక ద్రోహం మాత్రం నమ్మిన వాళ్ళు మాత్రమే చేస్తారు. కాదంటారా? మూర్ఖులకు ఎంత తక్కువ స్పందిస్తే మన జీవితం అంత ప్రశాంతంగా ఉంటుంది. గుర్తుంచుకోండి. ఇక అందరూ నాతో పాటు ప్రేమతో ధ్యానించండి. రాధాకృష్ణ.